పరిమళించు పూలతో నీ పూజలు చేతుము. పరవశించు మనసుతో నీ స్తుతులను పాడెదము. పరిమళించు పూలతో నీ పూజలు చేతుము. పరవశించు మనసుతో నీ స్తుతులను పాడెదము. సూర్య చంద్ర తారకలను సృజించిన దైవమా, సూర్య చంద్ర తారకలను సృజించిన దైవమా, నీ పాద పూజలే హృదయాల సంగమం. నీ పాద పూజలే హృదయాల సంగమం. స్వాగతం స్వాగతం ప్రభుని కొలుచు దైవ జనమ స్వాగతం 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 ప్రభుని కొలుచు దైవ జనమ స్వాగతం. సుతుని ఈ ధరణికి పంపించి నూతన ఒప్పందములో పాలించెను. ప్రేమించిన తన సుతుని ఈ ధరణికి పంపించి నూతన ఒప్పందములో పాలించెను. జీవేశుడు పరమాత్ముడు సకల మానవాళిని రక్షించిన దేవుడు. జీవేశుడు పరమాత్ముడు సకల మానవాళిని రక్షించిన దేవుడు. విశ్వాస హృదయముతో పరిశుద్ధుని వేడుదాం. విశ్వాస హృదయముతో పరిశుద్ధుని వేడుదాం. స్వాగతం స్వాగతం ప్రభుని కొలుచు దైవ జనమ స్వాగతం 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 ప్రభుని కొలుచు దైవ జనమ స్వాగతం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కంచర్ల పాపారావు కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రసనం తిమ్మారావుపేట విచారణ కీర్తిశేషులు శ్రీ నరిశెట్టి మాత్యస్ చౌదరి 5వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి నరిశెట్టి ప్రమీల మరియు కుటుంబ సభ్యులు నాగోతు జీవన్ కుమార్, అమూల్య, అద్విత శౌర్య, జన్విత మాథ్యూస్ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ కీర్తిశేషులు దేవనబోయిన ప్రకాశ్రావు గారి ఆత్మకు మరియు బాలశౌరయ్య, లూర్దమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ డి అంతోనమ్మ, ఎం అగస్టిన్ గ్రెగోరియన్ పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ 46వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వై ఓం శివ సావిత్రి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బడంగి విచారణ 14వ పుట్టినరోజు జరుపుకుంటున్న అలమంద రోషినికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచమని కోరుతూ మర్యాదాస్ రత్నకుమారి, మాణిక్యం, మేరియమ్మ కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశములతో పాటు మన ఉద్దేశములను కూడా ఈ దివ్య బలి పూజలు సమర్పించి భక్తితో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్.
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరి జీవితాల్లో సమస్యలు ఉంటూ ఉంటాయి. మనందరము అనుదినము కష్టములను ఎదుర్కొంటూ ఉంటాం. మన ఇరుగు పొరుగు వారి నుండి సూటి పోటి మాటలని పడవలసి వస్తూ ఉంటుంది. ఇటువంటి యొక్క కష్ట సమయాల్లో బాధలు కలిగించేటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు మనము ఏమి చేయాలి? యేసు ప్రభు తన శ్రమలను ఎదుర్కొన్నారు. ఈ శ్రమల కాలంలో మనం ఆయన యొక్క పాటలను ధ్యానిస్తూ ఉన్నాం. అదే విధముగా ప్రభువుకు ముందు వెలిసినటువంటి ప్రవక్తలు కూడా వారి యొక్క జీవితాల్లో అనేక గడ్డు సమస్యలను, తిరస్కారములను ఎదుర్కొని ప్రజల నుండి బాధలు పొందారు. ఈరోజు మన మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త తన యొక్క బోధనా కాలంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను మనకు తెలియచేస్తున్నారు. ఆయన బోధలు విన్నటువంటి ప్రజలే ఆయనకు వ్యతిరేకముగా తిరిగి ఆయన్ని బాధించటానికి, ఆయన్ని భూమి నుండి తొలగించి అతన్ని రూపు కూడా కనపడకుండా చేయాలని పన్నాగాలు పన్నుతున్నటువంటి విషయాలు తెలిసి మదనపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక మాట అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను నా వాద్యమును ప్రభునకు అప్పగించి తిని, ఈ నా సమస్యలన్నీ, ఈ నా దెబ్బలన్నీ కూడా ఆ ప్రభువుకి అప్పగించి తిని అని ప్రభు చేతికి వదిలివేస్తూ ఉన్నాడు. ఇది ఈరోజు మనము మనసులో ఉంచుకోవలసినటువంటి ఒక విషయము. ప్రియమైన దైవ ప్రజలారా, మనం పడేటువంటి సమస్యలు, మనకు కలిగేటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, మనం ఎదుర్కొనేటువంటి ఎదురు దెబ్బలు అన్నీ కూడా వాటిని మనం తిప్పికొట్టాలంటే, వాటికి వ్యతిరేకంగా మనం పని చేయాలంటే అది మనం చేయవలసింది కాదు, చేయటం కూడా మన వల్ల కాదు. కానీ మన తరపున పోరాడేటువంటి ప్రభు ఉన్నాడు, మన సమస్యలన్నీ గైకొనేటువంటి ప్రభు ఉన్నాడు. ఆయనకి అప్పచెప్పి మనం సమాధానముగా జీవించి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే మన లక్ష్యముగా పెట్టుకోవాలి. ఈ యొక్క మాటల్ని మనమందరం కూడా ఈ తపస్కాలంలో ముఖ్యముగా మన మనసులో నిలుపుకొని ప్రభును వెంబడించే ప్రయత్నం చేస్తాం. మరి పూజారంభంలో అనేక సార్లు మనము దెబ్బకు దెబ్బ, మాటకు మాట అన్నటువంటి మొండి వైఖరితో ఇతరులను కూడా మనం బాధించినట్లయితే ప్రభు ఎదుట పాప క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని తెచ్చి మనకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. నీవు కృపతో చూపనిచ్చు, నీ నుండి మేము నీ అనుగ్రహ సహాయమును పొందలేము. కావున నీవు మాపై కనికరించి మా హృదయములను సన్మార్గములో నడిపింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పట్టణము. నేను తోలుకొనుపు వారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్ల వలె ఉండెని. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు. నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియజేశాను. నా మట్టుకు నేను తనను తోలుకొని పోవు వారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్ల వలె ఉంటెని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగా ఉన్నప్పుడే చెట్టును నరికివేయుదము, ఇతనిని నరలోకం నుండి తుడిచిపెట్టుదము, ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదని పలికిరి. నేనిట్లు మనవి చేసేదని, సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి, నరుల హృదయమును మనసును పరిశీలించువాడవు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించితిని. నీవు నా విరోధులకు ప్రతీకారం చేయగా నేను చూతునుగాక. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను వెన్నాడు శత్రువుల నుండి నన్ను రక్షింపుము. లేదేని వారు సింహం వలె నన్ను కండతుండెలుగా చీల్చివేయుదురు. వారు నన్ను ఎత్తుకొని పోవుదురు. అప్పుడు నన్ను ఎవరు రక్షింపగలరు? అందరూ. ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు, నీవు సకల జాతులకు తీర్పు తీర్తువు. నా నీతికిని మంచితనమునకు తగినట్లుగా నాకు తీర్పు చెప్పుము. హృదయములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల దౌర్జన్యమును తుదముట్టింపుము, నీతిమంతులను బహూకరింపుము. నీవు నీతిమంతుడవైన దేవుడవు, నరుల ఆలోచనలను కోరికలను పరిశీలించువాడవు. అందరూ. ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభువా, నా దేవా, నా కొరకే మరణించితివా. నా ప్రభువా, నా దేవా, నా కొరకే మరణించితివా. నా ప్రభువా. జననమున ఆకాశమందు వెలుగు ప్రకాశించే. నీ జననమున ఆకాశమందు వెలుగు ప్రకాశించే. నీ మృతితో ఈ విశ్వము పైకి చీకటి తెరలు దిగే. నీ మృతితో ఈ విశ్వము పైకి
ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 7వ అధ్యాయము వచనములు 40 నుండి 53 వరకు. ఆ కాలములో యేసు పలుకులు విని జనసమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి. కాని కొందరు, క్రీస్తు గలిలియా నుండి రాడు గదా, దావీదు వంశం నుండి, దావీదు గ్రామమగు బెత్లెహేము నుండి క్రీస్తు అవతరించునని లేఖనములో చెప్పుటలేదా అని చెప్పుకొనిరి. ఇట్లు ఆయన గురించి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగెను. కొందరు ఆయనను పట్టుకొనదలచిరి, కానీ ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు. అధికారులు ప్రధానార్చకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకొని రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రౌతులు, ఆయన వలె ఎవడునూ ఎన్నడనూ మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోయితిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడనూ ఆయనను విశ్వసించలేదే. ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు, కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి. అందుకు మునుపు ఆయన యొద్దకు వెళ్ళిన నికోదేము వారిలో ఒకడు. అతడు, మన ధర్మశాస్త్రము ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక, అతడు ఏమి చేయునది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు, నీవును గలిలయ వాడవా? గలిలయ నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించి చూడము అని సమాధానమిచ్చిరి. అంతటా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి సువార్తని మనం పరిశీలించి చూసినప్పుడు మనకి కొన్ని విషయాలు బోధపడుతూ ఉన్నాయి. మొట్టమొదటి విషయము, ప్రభు యొక్క బోధనను ఆలకించినటువంటి ఆ ప్రజల మధ్యలో భేదాభిప్రాయములు వచ్చినవి అని తెలుస్తూ ఉన్నది. ఒకసారి ఒక జైల్లో ఉన్నటువంటి ఇద్దరు ఖైదీలు వారున్న ఆ యొక్క గది నుండి బయటికి కిటికీ ద్వారా చూశారట. ఒక అతను ఆ కిటికీ నుండి బయటికి చూసినప్పుడు చల్లటి ఆకాశంలో మిలమిల మెరిసేటువంటి తారలు కనిపించి ఎంతో ఆనందంగా ఉంది అన్నాడంట. మరొక ఖైదీ అదే కిటికీలో నుంచి బయటికి చూసి అక్కడంతా చెత్త పడి ఉండటం, బురద నీరు అక్కడ నుండి వాసన రావటం, బయట పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అన్నాడట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇద్దరూ ఒకే కిటికీ నుండి బయటికి చూశారు. ఒక అతనికి చల్లటి ఆకాశం, మెరిసే చుక్కలు కనిపించి ఆహ్లాదపడ్డాడు. మరొకతను ఆ చెత్త చెదారం బురద చూసి చీదరించుకున్నాడు. ఇలాంటి విధానంలో మనం గమనించినట్లయితే ఒక్కొక్క మనిషి చూసేటువంటి విధానాన్ని బట్టి
వారికి అది మంచిగానో చెడుగానో కనపడుతూ ఉన్నది. ఈరోజు సువార్తలో కూడా యేసు ప్రభుని చూసినటువంటి వారికి కొంతమంది జనసమూహము ఈ విధముగా చెబుతున్నారు, ఈయన వాస్తవముగా ప్రవక్త అన్నారు, ఈయన క్రీస్తు అన్నారు. ఆ యేసు ప్రభు యొక్క బోధలు వాక్యాలు అవి వారికి వినగానే నిజముగా ఈయనే మెస్సయ్య అన్నటువంటి నమ్మకం వారిలో కుదిరినట్లు ఈ మాటలు వినిపించాయి. అంతేకాకుండా ఆ యేసు ప్రభుని పట్టుకోవటానికి వెళ్ళినటువంటి బంట్రౌతులు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు యొక్క మాటలు విన్న తర్వాత వారు ఈ విధముగా అంటున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనములో, ఆయన వలె ఎన్నడను ఎవడును మాట్లాడలేదు. పట్టుకొని రావటానికి వెళ్ళినటువంటి వారికి ఆయన బోధలు అంత గొప్పగా కనిపించి ఆయన పట్టుకోకుండానే తిరిగి వచ్చారు. ఎందుకు మీరు ఆయన పట్టుకొని రాలేదంటే, ఆయన వలె ఎన్నడనూ ఎవడనూ మాట్లాడలేదు. అంత గొప్ప వాక్యాలు ఆయన నోటి నుండి వస్తూ ఉంటే ఆయన నిజముగా దేవుని కుమారుడు, క్రీస్తు ఆయనే అని చెప్పి వారు కూడా పలుకుతున్నారు. అనగా క్రీస్తు మాటల్ని వారు గ్రహింపగలిగారు. మరి అదే సమయంలో యేసు మాటలు చెవికి చొచ్చుకోనక యేసు మాటలు భరింపలేక ఉన్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అంటూ ఉన్నారు, ఆయనను మీరు నమ్మితిరా, మీరునో మోసపోయితిరా అని యేసు యొక్క వ్యక్తిత్వాన్ని, యేసు ప్రభు యొక్క బోధని వారు అంగీకరింపక యేసు ఒక మోసగాడిగా భావింపబడ్డాడు. ఆయన చెప్పే దాంట్లో సత్యము లేదన్నారు, ఆయన క్రీస్తు ఎప్పటికీ కాడు అన్నారు అని ప్రజలకు, ఈ పరిసయ్యులకు ఉన్నటువంటి దృష్టి లోపము మనకి కనిపిస్తుంది. ప్రజలు యేసులో రక్షకుని చూశారు, పరిసయ్యులు మాత్రం ఆయన్ని మోసగాడుగా చూశారు. అంతేకాదు, యేసు అడ్రస్ను బట్టి కూడా వారు యేసును అంగీకరింపలేక ఉన్నారు. గలిలయ నుండి ఏ ప్రవక్తయు రాడు అని పలుకుతున్నారు. ఈ విధముగా ప్రభు యొక్క అడ్రస్ను బట్టి కూడా ప్రభుని తృణీకరించారు, ఆయన మాటను పెడచెవిన పెట్టారు. అంతేకాకుండా ఆయన యొక్క పలుకుబడి పెరుగుతుందని, అందరూ ఆయన మాట వింటున్నారని చెప్పి ఆయన పట్ల ఇంకా వ్యతిరేకతని పెంచుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి విధానములో ప్రజల మధ్య భేద అభిప్రాయము కలిగింది. మరి మనము అందరము దేవుని వాక్కు వింటున్నాం, అందరము స్వార్థను పఠిస్తున్నాం. మనలో ఆ దేవుని పట్ల దినదినము మనకున్నటువంటి గౌరవము, భక్తి, విశ్వాసము పెంపొందుచున్నదా, లేక మనము దాని గురించి అనేక మార్లు విసుగు చెంది వినటానికి ఇష్టం లేనటువంటి రీతిలో వెనుతిరుగుతూ ఉన్నామా? రెండు రకాలుగా ఉంటారు. ఆయన విశ్వసించేవారు ఉంటారు, ఆయనే రక్షకుడుగా భావించుకొని ఆయన వెంబడించేవారు ఉంటారు. కానీ కొంతమంది దారి మధ్యలోనే వదిలేసి వెళుతూ ఉంటారు. ఇంకా విశ్వసింపని వారు ఆయన పేరు కూడా మాట్లాడితే అంగీకరింపక ఖండిస్తూ ఉంటారు. అది సమాజం. ఇటువంటి పరిస్థితిలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి ఆయన మాటల్ని వినాలి, ఆయన సత్యాన్ని అంగీకరించాలి. ఇది మొదటి విషయం. రెండవది, ఈరోజు మనము సువార్తలో ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఆయన నికోదేము. నికోదేము ఆ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు అన్నటువంటి మాటలని ఖండిస్తూ ఉన్నాడు. ఈ ప్రజలందరూ కూడా మోసపోయారు, వారికి ధర్మశాస్త్రము తెలియదు,
అందుకే ఈయనే క్రీస్తు అని చెప్పి వాళ్ళు భ్రమపడుతూ ఉన్నారు అని చెప్పి వారు మాట్లాడుతూ ఉంటే నికోదేము ధైర్యంతో నిలబడ్డాడు. వారిని తిరిగి ప్రశ్న వేస్తూ ఉన్నారు. మీరు క్రీస్తుగా పిలువబడుతున్నటువంటి ఈయనని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆయనపై చేయి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అదెంతవరకు న్యాయము? ఎందుకనగా ఈ వాక్యము చెప్తున్నది. యోహాను సువార్త 7వ అధ్యాయము 51వ వచనములో నికోదేము మాట్లాడుచున్నాడు. మన ధర్మశాస్త్రము ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక అతడు చేయునది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా? మీరు యేసు ప్రభుని ఖండించటానికి, పట్టుకోవటానికి, బంధించటానికి, ఆయనపై చేయి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారే, కానీ ఆయన చెప్పిన మాటలు ఏమిటి, ఆయన చేసింది ఏమిటి అని మీరు పరిశీలించినారా? అలా పరిశీలించకుండా పట్టుకోవటానికి మనకే శాస్త్రము అనుమతిస్తూ అని చెప్పి తిరిగా వారిని నిలదీస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నికోదేము యొక్క ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. అందరూ ఒక మాట మీద యేసుకు వ్యతిరేకతను పెంచుతూ ఉంటే ఆ యొక్క వ్యతిరేకతకి అడ్డముగా ఈయన నిలబడ్డాడు. మరి మన యొక్క పరిస్థితి, అందరూ ఒకటి అంటూ ఉంటే దాన్ని ఎదుర్కోవటానికి మనము నిలబడగలమా? లేక గుంపులో గోవిందా అని అంటారు, అందరూ ఏదంటే అదే, అవునంటే అవును, కాదంటే కాదు. కానీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం లేనటువంటి విధానములో అందరము ఉంటున్నాం, చాలామంది ఉంటున్నాం. కానీ నికోదేము తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియచేసేటువంటి ధైర్యాన్ని చూపించాడు. ఆ పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులని తిరిగి ప్రశ్నించగలిగినటువంటి విధానం, ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని చూపించాడు. మరి మనము కూడా యేసుని తెలుసుకున్నామంటే, యేసు యందు దినదినము బలపడుతూ ఉన్నామంటే, ఆయన యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నామంటే, ఆ విశ్వాసాన్ని మనం చెప్పుకునే విధముగా ధైర్యాన్ని కలిగి ఉన్నామా? లేక అందరూ అవునంటే అవును, అందరూ కాదంటే కాదు, ఎటు ఊగితే అటు మనము ఊగిపోయేటువంటి వాళ్ళముగా ఉన్నామా? ఇటువంటి యొక్క విశ్వాసాన్ని, మరి నికోదేములాగా సత్యాన్ని తెలుసుకొని మాట్లాడగలిగేటువంటి ధైర్యాన్ని మన విశ్వాసంలో మనం కలిగి ఉండాలి అని ఈయన మనకి నేర్పిస్తున్నాడు. మరొక విషయము, ప్రియమైన సహోదరి సహోదరులారా, 16వ బెనడిక్ట్ పాపు గారు ఒక మాట అంటున్నారు. ఏమని అంటున్నారంటే, ఈ తపస్సు కాలము ప్రభు యొక్క శ్రమలని మనము ధ్యానించేటువంటి కాలముగా మనము మార్చుకోవాలి. మనం అనుకుంటాము తపస్సు కాలం అనగానే ఉపవాసము చేయటం, ఒక దీక్షగా ఉండటము, త్యాగము చేయటము. మరి ఇటువంటి యొక్క కార్యాల్లో మనమేదో బాధాకరముగా, విచారముగా మనం అన్నీ మానేసినామని చెప్పి బాధతో ఉండే కాలము కాదు. ఈ తపస్సు కాలం అనేది, 40 రోజులు అనేది మనం అన్నిటినీ వదులుకునేది ఎందుకనగా, దేవునికి ఎక్కువ సమయాన్ని ఇవ్వటానికి, ఆయన యొక్క బోధల్ని మరి మనం చదువుకొని ధ్యానించేందుకు, ఆ బోధల్లో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని విశ్వాసములో బలపడేందుకు, ఆ విధముగా ప్రభుని మనం తెలుసుకోవాలి, ప్రభు యొక్క అనుభవాన్ని పొందాలి. అలా మనము ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడు ఈ తపస్సు కాలము ప్రయోజనకరముగా మారుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క ధ్యానము అంశాలు కానీ, ప్రార్థనలు కానీ, పూజలు కానీ, వాక్యము కానీ మనందరికీ కూడా మరింత దైవ జ్ఞానము దయచేయాలి. మనము కూడా గుడ్డిగా మాట్లాడటం, లేకపోతే గుడ్డిగా అందరి వలె లాగా సాగిపోవటం కాక, క్రీస్తునందు విశ్వాసపూరితమైనటువంటి విధానంలో జీవించాలని 16వ బెనడిక్ట్ పాపు గారు తపస్కాలం యొక్క ఉపయోగాన్ని గురించి తెలియచేశారు.
అదే రకముగా మిగిలినటువంటి కొద్ది కాలాన్ని అయినా మనము మరింతగా ప్రభునందు మన విశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన యొక్క కళ్ళను తెరిచి ప్రభుని చూడగలిగి ప్రభువులో ఉన్నటువంటి ఆ సత్యాన్ని మనం గ్రహించుకునేటువంటి విధముగా మనకి జ్ఞానాన్ని దయచేయమని, నలుగురి యొక్క ప్రోద్బలమే కాక సొంత జ్ఞానంతో విశ్వాస పట్టుదలతో ప్రభుని వెంబడించే భాగ్యాన్ని దయచేయమని పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, మీ సత్యమును బోధించుతున్నటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను ఆశీర్వదించి ప్రభువా, వారి యందు ఆత్మ బలమును అధికం చేసి దివ్య సత్యములను వారికి బోధించుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, అనేకులము ప్రభువా అనేక రకములైనటువంటి వ్యతిరేకతలను పొందుతున్నాం ప్రభువా. ఈ లోకంలో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మేము మీ మీదనే విశ్వాసం నిలబెట్టుకొని ముందుకు సాగే శక్తిని దయచేయమని, మా సమస్యలన్నీ మీ మీదనే మేము మోపి మీ యొక్క శక్తితోనూ మా జీవిత యాత్రను సాగించే కృపను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించుటకు ఈ తపస్సు కాలము దోహదపడేటట్లుగా మాకు కావలసినటువంటి అవకాశములను కలగచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాము వాక్యమును ఆలకించుచుండగా మా జ్ఞానోదయం కలిగించి క్రీస్తు ప్రభువే నిజమైన సత్యము, మార్గము, జీవం అన్నటువంటి విశ్వాసాన్ని మాలో దినదినము దృఢపరచుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, ఈనాడు దివ్య పూజా బలిని అర్పిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాం. వారి ఉద్దేశాలను ప్రభువా, వారి యొక్క తలంపులను నెరవేర్చండి. వారు ఆశించినటువంటి మేలులను, దీవెనలను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, ఈ దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి. దీని కొరకు సహాయపడుతున్నటువంటి ధర్మతాతలను ముఖ్యంగా మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. వారందరినీ హేరాళంగా ఆశీర్వదించండి. దీని యొక్క కార్యములను తయారు చేస్తున్నటువంటి వారిని, నడిపించుతున్నటువంటి వారందరినీ కూడా దీవించి వారి పనులకు తగిన ఫలము దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి, ఈ యొక్క పూజలు మేము సమర్పించినటువంటి విన్నపములను ఆలకించి వాటన్నిటిని మీ చిత్తానుసారముగా మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి లభితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదాము.
ఓ ప్రభువా, మమ్ము కరుణతో చూసి ఈ కానుకలను స్వీకరింపుము. మా మనసులు క్రమము తప్పి సంచరించుచున్నను మా చేతుల మీదుగా ఈ అర్పణలు అందుకొనుచున్న మీకు వందనములు. కనికరించి మా మనసులను క్రమబద్ధము చేయునని విజ్ఞాపన చేయుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి అయితే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు మీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయి నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితిరి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ మనసులతో నిన్ను మనస్సారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటియందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటియందే మా మనసులను లగ్నం చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరంతరము మేము స్థిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవనసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రుడునుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలెగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పరిశుద్ధ జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తు పక్షంలో నిలబడాలన్నా, క్రీస్తును వెంబడించాలన్నా మనకు విశ్వాస ధైర్యం కావాలి. అటువంటి ఒక శక్తిని, ధైర్యాన్ని, విశ్వాస బలాన్ని దయచేయమని పరలోక తండ్రిని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకుని అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండను గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి యస్సు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీ ఒక్క మారు పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను.
అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంన ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసెను యేసయ్యా యేసయ్యా. అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసెను యేసయ్యా యేసయ్యా. ఆయనకిదే నా హృదయగానం, ఆయనకిదే నా హృదయగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసెను యేసయ్యా యేసయ్యా. ప్రభువై వెలసెను మనసును కోరెను, ప్రభువై వెలసెను మనసును కోరెను. ప్రేమతో నింపెను ప్రతి ప్రేమను కోరెను, ప్రేమతో నింపెను ప్రతి ప్రేమను కోరెను. సోదర ప్రేమను శాసనమొసగెను, సోదర ప్రేమను శాసనమొసగెను. ఆయనకిదే నా హృదయగానం, ఆయనకిదే నా హృదయగానం. దేవ నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అడుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసెను యేసయ్యా యేసయ్యా. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ వరముల ద్వారా మమ్ము శుద్ధి చేయమని ప్రార్థించుచున్నాము. వాటి ప్రభావముతో మా దోషములన్నిటి నుండి మమ్మ విముక్తులను గావింపోము. నీకు ప్రీతిపాత్రులమైన వారిగా మమ్ము తీర్చిదిద్దుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ శిరం నుంచి దైవాశీస్సుల కొరకై ప్రార్థింపుడు. ఓ ప్రభువా, రానున్న పవిత్ర కార్యములకై నిరీక్షించుచున్న నీ ప్రజలను దయతో వీక్షింపుము. వారికి మీ అమృత వరములను హేరాళముగా దయచేయుము. ఆధ్యాత్మిక సహాయము కొరకు వేచియున్న వారిని అభౌతిక నిత్యానందం వైపు నడిపింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుకన్యవు నీవమ్మా, నిర్మల జ్యోతివి నీవమ్మా, మోక్షపు వాకిలి నీదమ్మా, ఫాతిమ మాత మరియమ్మా, ఫాతిమ మాత మరియమ్మా. నిత్య సుకన్యవు నీవమ్మా, నిర్మల జ్యోతివి నీవమ్మా, మోక్షపు వాకిలి నీదమ్మా, ఫాతిమ మాత మరియమ్మా, ఫాతిమ మాత మరియమ్మా. భుజమున సిలువ మోపారా, కల్వరి గిరిపై నడిపారా, భుజమున సిలువ మోపారా, కల్వరి గిరిపై నడిపారా. ఎవరో ఇతడని తలచారా, ఎవరో ఇతడని తలచారా, ఎవరో ఇతడని తలచారా. నిత్య సుకన్యవు నీవమ్మా, నిర్మల జ్యోతివి నీవమ్మా, మోక్షపు వాకిలి నీదమ్మా, ఫాతిమ మాత